ఆది, సింహాద్రి చాలా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లు. Yeah. తర్వాత అన్నకు మళ్ళీ హిట్ పడడానికి 5-6 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు తారక్కన 19-20 ఇయర్స్ అప్పుడు ఆ స్టార్డమ్ చూసి హిట్ కొడపోతే ఎలా ఉంటుంది? నాకు తారక్కనే చెప్పాడు ఆ టైంలో అన్న ఎక్కడో తెలియకుండా నాకు ఎక్స్పీరియన్స్ కావాలి కదా. ప్రతి క్రాఫ్ట్లో మనందరికి ఎక్స్పీరియన్స్ కావాలి. Correct. అది గేజ్ చేయడం టైం పడుతుంది. సో అది జరిగింది. తర్వాత మళ్ళీ సాక్ష్యంతో ఇంకా ఏదో చేయాలి, ఏదో వండర్ చేసేయాలి. ఈ ప్రజలు ఎక్కువ పుట్టినాం అనుకోండి, ఇంకా అవి ఎలా ఉంటుందంటే ఆ ప్రజర్స్ మనం వీ టెన్ టు నాట్ గివ్ అవర్ బెస్ట్. అది నాకు జరిగిన పెద్ద ప్రాబ్లమ్స్. Okay. సో దట్స్ వై పీపుల్ మేబీ ఫెల్ట్ దట్ ఐ వాజ్ ఇన్ అ లూప్. దట్స్ వై ఐమ్ కమింగ్ అవుట్ ఆఫ్ అంటే దట్ ఇస్ ఓన్లీ థింగ్. బట్ ఐ ఆల్వేస్ ట్రైడ్ డిఫరెంట్ స్క్రిప్ట్స్. ఐ ఆల్వేస్ ట్రైడ్ వెరీ ఎగ్జైటింగ్ స్క్రిప్ట్స్. వాళ్ళు ఎక్కడో ఫెయిలియర్ ఎగ్జిక్యూషన్లో అవ్వచ్చు, లేకపోతే నేను నా బెస్ట్ పోవటంలో అవ్వచ్చు, లేకపోతే రాంగ్ రిలీజ్ డేట్ అవ్వచ్చు. There's too many అన్ని factors. టూ మెనీ ఫ్యాక్టర్స్. Yeah. సో వెన్ యు నో ఒక ఫిలిం వర్కౌట్ అవ్వలేదు, అందరికన్నా ఎఫెక్ట్ నీకు ఎక్కువ ఉంటుంది కదా. ఉంటుంది. సో హౌ డూ యూ బౌన్స్ బ్యాక్ అండ్ హూ ఆర్ యువర్ పీపుల్ దట్ హెల్ప్ యూ? అంటే డెఫినెట్లీ అంటే నాకు అదొకటి అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు ఇండస్ట్రీ అందరు నాకంటే ఎక్కువ ఫెయిలియర్ చూసిన కూడా చాలామంది ఉన్నారు. అలా ఆలోచిస్తాను నేను. ఇప్పుడు తారకన్నే ఉన్నాడు, లైవ్ ఎగ్జాంపుల్ నాకు. నేను ఆ తారకన్ నేను చాలా విషయాలు కొన్ని విషయాలు ఎందుకు ఇన్స్పైర్ అవుతానంటే ఆది, సింహాద్రి అన్నకి 19-20 అప్పుడు వచ్చేసిన హిట్లు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లు. Yeah. తర్వాత అన్నకి మళ్ళీ హిట్ పడడానికి 5-6 ఏళ్ళు పట్టింది. 5-6 ఏళ్ళు అన్నయ్య ఒక 7 ఫిల్మ్స్ నుంచి వర్కౌట్ వెల్. మళ్ళీ యమదొంగకు చిన్న కంబ్యాక్, చిన్నదే యాక్చువల్లీ. యమదొంగ తర్వాత బృందావనం ఐ థింక్ అన్నకి మళ్ళీ సాలిడ్ హిట్. సో టెంపర్ Then temper. సో టెంపర్, బృందావనం, సో మధ్య కూడా మనం చాలా సినిమాలు వర్కౌట్ అవ్వకుండా ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ మనం ఒక ఓవర్ నైట్ ఎవరో స్టార్లో అయిపోలేము. ఇట్స్ లాంగ్ ప్రాసెస్. నాకు ఎందుకో ఓవర్ నైట్ సక్సెస్ వస్తే భయం వేస్తుంటుంది. అంటే నెక్స్ట్ మళ్ళీ నిలబెట్టుకోవాలి కదా. అవునవును. ఓవర్ నైట్ వచ్చేసింది, ఓకే హ్యాపీ, తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి అలా ఉంటుంది పొజిషన్. సో అందుకు నాకేంటంటే ఇవన్నీ ఎగ్జాంపుల్ చూసినప్పుడు తారక్కన 19-20 ఇయర్స్ అప్పుడు ఆ స్టార్డమ్ చూసి హిట్ కొడపోతే ఎలా ఉంటుంది? మనం ఎంత ఓపెన్గా చెప్పినా మనకు బాధ ఉంటుంది. నాకు తారక్కనే చెప్పాడు ఆ టైంలో అన్న కసి ఇంకా పెరిగేది, ఇంకా కష్టపడేవాడు, ఇంకా ఎఫర్ట్ పెట్టేవాడు. ఎందుకంటే మనకు వచ్చింది అదే. మన నేనైతే సినిమా ఉంటారు అయితే మనకు వచ్చింది ఇదే భయ్యా, సినిమానే. కింద పడో మీద పడో వచ్చింది ఇదే. సినిమానే లైఫ్ రమ్మమ్మ, లైఫ్ అంతా సినిమానే. నెక్స్ట్ Wow, long question.